కాలజ్ఞానం ద్వారా జరిగేది జరగపోయే ముందే తెలిపి ప్రజలకు జీవితం సత్యం గురించి జ్ఞానబోధ చేసిన మహానీయుడు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని మఠం అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమురోలులోని బ్రహ్మంగారి మఠం వీధిలో ఆలయంలో ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ సతీమణి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం వేకువజాము నుండి ఆలయంలో వీర బ్రహ్మేంద్ర స్వామికి ఆలయ పూజారి గంగోజీ వీరాచారి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రహ్మంగారి భజన పాటలలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి పొందిన రోజు ఆరాధన ఉత్సవాన్ని జరుపుకుంటామని, సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అనగా ఈ రోజు ఆరాధన ఉత్సవం వచ్చినట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మహోత్సవం నుండని కాలజ్ఞానం ద్వారా ప్రపంచంలో జరగబో వింతలను విశేషాలను ప్రజలకు జీవితంలో మోక్షం పొందడానికి అవసరమైన విధానాలతో సూచించిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెంకట సువర్ణ, పవన్ కళ్యాణ్, పసుపులేటి శ్రీనివాసులు, రమణమ్మ, ఇతర ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, పురుషులు, పల్లెలు పాల్గొన్నారు. 4400 సంవత్సరాలైన జీవ సమాధి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కందిమల్లాయపల్లిలో వైశాఖ శుద్ధ దశమి పౌర్ణమి దశమి రోజు 4300 సంవత్సరాలైన జీవ సమాధి ఈ రోజుతో ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ప్రతి ఒక్కటి జరుగుతూనే వస్తున్నది. ఈ కాలజ్ఞానం రాసిన మహానుభావుడు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు సంబంధించి అర్జునుడికి హితబోధ చేసింది భగవద్గీత. జరిగేది జరగబోయే వర్తమాన కాలం చెప్పిన వాడు శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన కాలజ్ఞానాన్ని చెప్తే అంతా ఇంతా కూడా పొల్లుపోకుండా హీన జాతిలో పుడతానని చెప్పిన మహానుభావుడు. అటువంటి జ్ఞానం చెప్పిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుల మత భేద రహితం లేకుండా చేసించి చెప్పిన వాడు శ్రీ విరాట్ పోతులూరి 4403 సంవత్సరం ఈ కార్యక్రమం జరగడము భక్తులు, పీఠాధిపతులు, గురువులు, నా మిత్రులు, శేషాభిలాషులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా పవిత్రంగా ఈ వైశాఖ శుద్ధ దశమి జరగడము మా పూర్వజన్మ సుకృతం. అలాగే మా స్వర్గీయ తండ్రి శ్రీ పీఠాధిపతులు పసుపులేటి సుబ్బరాయుడు గారు, పసుపులేటి సుబ్బమ్మ గారు ఈ యొక్క బ్రహ్మంగారి గుడి నిర్మించి 45 సంవత్సరాలైంది. వాళ్ళు స్వర్గీయ అనంతరము ప్రస్తుత పీఠాధిపతిగా శ్రీ పసుపులేటి వెంకటరమణ నేను ఆర్టీసీ కండక్టర్గా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా భక్తుల సహకారంతో ఈ యొక్క ఆరాధన మహోత్సవము కార్తీక పౌర్ణమి మొదలగు పవిత్రమైన మాసములలో ఈ కార్యక్రమం ప్రతి సోమవారం భజన కార్యక్రమం జరుగుతూ ఈ కార్యక్రమం ఎందరో మహానుభావులు అందరూ పుణ్యాలు చేసుకున్న ఈ పవిత్రమైన రోజు ఇంతమంది భక్తులు రావడం మాకు ఎంతో ఆనందంగా మమ్మల్ని ఎంతో పవిత్రంగా ఉన్నది. అలాగే తోటి విలేకరులు, తోటి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అలాగే మా తల్లిదండ్రుల గర్భాన జన్మించడము ఏ జన్మ సుకృతమో. అందుకే మా తల్లిగారి తరఫున ఒక పాట రాశాను. అమ్మా అమ్మా సుబ్బమ్మ, నాన్న నాన్న సుబ్బరాయుడు కొమరోల్లోనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు, కొమరోల్లోనే బ్రహ్మంగారి ఆశ్రమమును కట్టారు, అందరి మెప్పు పొందారు. అలా పీఠాధిపతులుగా మా తల్లిదండ్రులు ఎంతో వైభవంగా ఇక్కడ పేరు సంపాదించిన మా తల్లిదండ్రులు పుట్టడము నేను చేసుకున్న పూర్వ జన్మ సుకృతము. ఇంతమంది భక్తులు రావడం వీళ్ళందరి ఆదర అభిమానాలతో ఈ యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. తోటి విలేకరులు కూడా నాకు సహకరిస్తూ భక్తులలో సహకరిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భోంచేసి భజన కార్యక్రమంలో ఆలకించి పెద్దల గురువులు చెప్పినవి ప్రతిదీ విని ఆలకించవలసి కోరుతున్నాం.